అమెరికాలోని ఒక సూపర్ మార్కెట్లో ఒక మహిళ షాపింగ్ చేసుకుంటోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరికొచ్చాడు. చాలా స్నేహపూర్వకంగా పలకరించి మీ డ్రెస్ చాలా బాగుంది అన్నాడు. ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు చాలా సరదాగా మామూలుగా సంభాషణ జరిగింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. అంతా సాధారణంగానే అనిపించింది. కాని కొన్ని రోజుల తర్వాత తన స్నేహితురాల పంపిన ఒక వీడియో చూసి ఆమెకు గుండె ఆగినంత పనింది. అవును, ఆ వీడియోలో ఉన్నది తను. ఆ సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తితో మాట్లాడిన సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో ఉంది. లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్. అంటే తన అనుమతి లేకుండా, కనీసం తనకు తెలియకుండానే ఆ సంభాషణంతా రహస్యంగా రికార్డ్ చేయబడింది. ఆ వీడియో చూసి ఆమె కన్నీళ్లతో మరో వీడియో పెట్టింది. పబ్లిక్గా ఒకరితో స్నేహంగా మాట్లాడటం కూడా తప్ప, నా ప్రైవసీకి అసలు విలువే లేదా అని ప్రశ్నించింది. ఇది వింటుంటేనే చాలా భయంగా ఉంది. మనలో చాలామందికి డిజిటల్ ప్రైవసీ సమస్యల గురించి, డేటా చౌర్యం గురించి తెలుసు. కానీ ఇది వేరే స్థాయి సమస్య. ఇది టెక్నాలజీని ఉపయోగించి మన వ్యక్తిగత సంభాషణల్లోకి, మన ముఖాల్లోకి నేరుగా చొరపడటం అన్నమాట. ఇదంతా ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఆ టెక్నాలజీ పేరే స్మార్ట్ గ్లాసెస్. కరెక్ట్. చూడ్డానికి సాధారణ కళ్లజోడులా కనిపించే ఈ పరికరం మహిళల భద్రతకు ఎంత పెద్ద ముప్పుగా మారుతోందో, దీని చుట్టూ ఉన్న చట్టపరమైన సవాళ్లేంటో పూసగుచ్చినట్టు చర్చిద్దాం. తప్పకుండా. మొదట అసలు ఈ స్మార్ట్ గ్లాసెస్ ఆలోచన ఎందుకొచ్చింది, వాటి అసలు ఉద్దేశ్యమేంటి అనేదాంతో మొదలుపెడదాం. వీటి వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన నిజానికి చాలా మంచిది. సింపుల్గా చెప్పాలంటే సౌకర్యం. సౌకర్యం అంటే మన చేతులకు పని చెప్పకుండా టెక్నాలజీని వాడుకోవటం, అలాగా? అవును. ఉదాహరణకు, మీరు బైక్ నడుపుతున్నారు, ఒక అందమైన దృశ్యం కనిపించింది. ఫోన్ తీసి, అన్లాక్ చేసి, కెమెరా ఆన్ చేసి ఫోటో తీసేంత సమయం ఉండదు కదా. ఉండదు. అప్పుడు ఈ కళ్లజోడుతోనే ఒక ఫోటో లేదా చిన్న వీడియో క్లిక్ చేయొచ్చు. అంటే ఒక హ్యాండ్స్ ఫ్రీ అనుభవం కోసం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. వంట చేస్తున్నప్పుడు రెసిపీ చూడాలన్నా, కరెక్ట్, లేదా ఏదైనా రిపేర్ చేస్తున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ వీడియో ఫాలో అవ్వాలన్నా ఇది ఉపయోగపడుతుంది. అలాగే వాయిస్ కమాండ్స్తో కాల్స్ చేయడం, మ్యూజిక్ వినడం, వేరే భాష మాట్లాడే వారితో మాట్లాడేటప్పుడు లైవ్ ట్రాన్స్లేషన్, ఇవన్నీ అద్భుతమైన ఫీచర్సే కదా. నిస్సందేహంగా టెక్నాలజీ పరంగా ఇవి ఒక ముందడుగు. కానీ చరిత్రలో మనం చూసిన ప్రతి శక్తివంతమైన టెక్నాలజీలాగే దీనికి కూడా ఒక చీకటి కోణముంది. సౌకర్యం కోసం, సాధికారత కోసం రూపొందించిన ప్రతి ఆవిష్కరణ తప్పుడు చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. స్మార్ట్ గ్లాసెస్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. దాని అసలు ఉద్దేశం పక్కదారి పడుతోంది. కరెక్ట్. అది నిజం. సౌకర్యం వెనుక దాగున్న ప్రమాదం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మనం మొదట్లో స్మార్ట్ ఫోన్లలో యాప్ పర్మిషన్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు, అన్నీ అలవగొట్టేశాం. కానీ ఇప్పుడు డేటా ప్రైవసీ ఎంత పెద్ద సమస్యగా మారిందో చూస్తున్నాం. ఇది కూడా అలాంటిదనిపిస్తోంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక సాధారణ కళ్లజోడు లాంటి వస్తువును ఇంత ప్రమాదకరమైన ఆయుధంగా ఎలా మారుస్తున్నారు? అసలేం చేస్తున్నారు వీళ్ళు? ఈ నివేదికలో దాని గురించే చాలా స్పష్టంగా వివరించారు. తమను తాము పికప్ ఆర్టిస్టులు అని పిలుచుకునే కొందరు పురుషులు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళేం చేస్తారంటే, బస్టాప్లు, బీచ్లు, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారు. వాళ్ల దగ్గరికి వెళ్లి చాలా స్నేహపూర్వకంగా, అమాయకంగా కనిపిస్తూ సంభాషణ ప్రారంభిస్తారు. ఆ సంభాషణ మొత్తాన్ని, ఆ మహిళ ముఖ కవళికలను, వాళ్ల రియాక్షన్స్ని అన్నింటినీ వారికి తెలియకుండా ఈ స్మార్ట్ గ్లాసెస్తో రహస్యంగా రికార్డ్ చేస్తారు. అక్కడతో ఆగరు. ఆగకుండా ఆ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేసి వాటికి అవమానకరమైన, కించపరిచే కామెంట్స్, అవును, క్రీపీ, స్టాకర్, పికప్ లాంటి హ్యాష్ ట్యాగ్లు జోడించి వైరల్ చేస్తున్నారు. చాలా దారుణం. ఇక్కడ మనం ఒక లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం మహిళలను వేధించడం మాత్రమే కాదు. ఇదొక రకమైన అధికారాన్ని ప్రదర్శించడం. తమకు తెలియకుండానే ఎదుటివారిని ఒక వస్తువుగా మార్చి వారిపై నియంత్రణ సాధించామని ఒక వికృతమైన ఆనందం కోసం ఈ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇది ఆన్లైన్లో మహిళలపై పెరుగుతున్న వేధింపుల పరంపరలో ఒక కొత్త, మరింత ప్రమాదకరమైన అధ్యాయం. నిజమే. ఈ వేధింపులు కేవలం ఆన్లైన్ కామెంట్స్తో ఆగిపోవు కదా, ఆ మహిళల నిజ జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ నివేదికలో ప్రస్తావించిన ఇంగ్లాండ్లో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం. ఇది ఇంకా భయంకరమైనది. అవును, ఆ కేసు చాలా ముఖ్యమైనది. ఒక మహిళ ఒక వ్యక్తితో తన అంగీకారంతోనే ఒక హోటల్లో గడిపింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ వ్యక్తి ఆమెకి తెలియకుండా వారి ఏకాంత క్షణాలను స్మార్ట్ గ్లాసెస్తో వీడియోలు, ఫోటోలు తీశాడు. ఒక్క నిమిషం. అంటే ఇది కేవలం పబ్లిక్ ప్రదేశాల్లో ప్రైవసీ ఉల్లంఘన మాత్రమే కాదు, ఇది ఇంకా లోతైన విషయం. ఇది స్పష్టంగా బ్లాక్మెయిల్, నేరపూరిత బెదిరింపు కూడా. తర్వాతేమైంది? అదే జరిగింది. అతను ఆ వీడియోలను, ఫోటోలను ఆమెకే పంపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఓ గాడ్! ఆ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టు వరకు వెళ్ళింది. కానీ
అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిన విషయమేంటంటే కోర్టు ఆ వ్యక్తికి జైలు శిక్ష విధించలేదు. జైలు శిక్ష విధించలేదా? నమ్మలేకపోతున్నాను. ఒకరి జీవితాన్ని నాశనం చేయగలంత తీవ్రమైన నేరం చేసినా చట్టమెందుకంత తేలిగ్గా వదిలేసింది? ఇక్కడే అసలు సమస్య ఉంది. చట్టాలు ఎప్పుడూ టెక్నాలజీ కంటే ఒక అడుగు వెనకే ఉంటాయి. కాని ఈసారి ఆ గ్యాప్ చాలా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఈ టెక్నాలజీ మన ప్రాథమిక సామాజిక నమ్మకాలను, అంటే ఎదుటి వ్యక్తితో స్వేచ్ఛగా మాట్లాడగలమనే నమ్మకాన్ని, మన ఏకాంతానికి భంగం వాటిల్లదనే భరోసాని ప్రశ్నిస్తోంది. ఇలాంటి కొత్త తరహా నేరాలను పాత చట్టాల పరిధిలోకి తీసుకురావడంలో న్యాయ వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయనడానికి ఈ తీర్పే ఒక ఉదాహరణ. ఈ ఇంగ్లాండ్, అమెరికా సంఘటనలు చూస్తుంటే మన దేశంలో పరిస్థితి ఏంటో నీ ఆలోచన వస్తోంది. మనం ఇలాంటి వాటికి సిద్ధంగా ఉన్నామా? మన చట్టాలు మనల్ని కాపాడగలవా? దురదృష్టవశాత్తు ఈ విషయంలో భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం స్మార్ట్ గ్లాసెస్ వంటి పరికరాలను నియంత్రించడానికి లేదా వాటి ద్వారా జరిగే నేరాలను ప్రత్యేకంగా నిర్వచించడానికి మన దేశంలో ఇప్పటివరకు ఒక్క చట్టం కూడా లేదు. ఇది చాలా పెద్ద లోటు. మన దగ్గర డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే డీపీడీపీ చట్టం ఉంది కదా, అది కూడా దీనికి వర్తించదా? చట్టంలో చాలా అస్పష్టత ఉంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో వీడియోలు తీస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఆ విషయం తెలియజేయాలి లేదా వారి అనుమతి తీసుకోవాలి అనే స్పష్టమైన నిబంధన అందులో లేదు. అంటే ఆ రూల్ లేదా? లేదు. చట్టం ప్రకారం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీడియో రికార్డ్ చేసుకుంటే దానికి ఈ చట్టం వర్తించదు. కానీ ఆ వ్యక్తిగత ప్రయోజనం అనే పదాన్ని దుర్వినియోగం చేసే అవకాశం చాలా ఉంది. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే ఒక కేఫ్, మెట్రో, పార్క్, గుడి, ఇలా ఎక్కడైనా సరే మనకు తెలియకుండానే మనల్ని ఎవరన్నా వీడియో తీసి దాని వ్యక్తిగత ఉపయోగం అని చెప్పుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ మన వీడియో ఎక్కడైనా రికార్డ్ అయితే ఆ విషయం తెలుసుకునే హక్కుగాని, దాన్ని తొలగించమని అడిగే మార్గంగాని మనకు స్పష్టంగా లేదన్నమాట. ఖచ్చితంగా లేదు. ఇది చాలా భయానకం. చట్టంలో ఉన్న ఈ ఖాళీల వల్ల బాధితులు న్యాయం కోసం పోరాడటం చాలా కష్టమవుతోంది. ఎవరికి ఫిర్యాదు చెయ్యాలో, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చెయ్యాలో పోలీసులకు కూడా గందరగోళంగా ఉంటుంది. ఈ పరిస్థితి బాధితులను మరింత నిస్సహాయ స్థితిలోకి నెడుతుంది. నిజమే. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? టెక్నాలజీని తయారు చేస్తున్న కంపెనీలా, కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన ప్రభుత్వాలా, లేక టెక్నాలజీని వాడుతున్న మనమే స్వీయ నియంత్రణ పాటించాలా? ఈ మూడింటి మధ్య సరైన సమతుల్యం ఎక్కడుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ మొత్తం సమస్యలో స్మార్ట్ గ్లాసెస్తో ఉన్న అసలు సవాలు వాటిని గుర్తించలేకపోవడమే అనిపిస్తోంది. ఉదాహరణకు, ఎవరైనా మొబైల్ ఫోన్తో మనల్ని వీడియో తీస్తుంటే ఆ ఫోన్, దాని కెమెరా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం అప్రమత్తం కావచ్చు లేదా వారిని ఆపమని అడగవచ్చు. అవును. కానీ ఈ గ్లాసెస్ విషయంలో అది సాధ్యం కాదా? దాదాపు అసాధ్యం. అదే ఈ టెక్నాలజీని అత్యంత ప్రమాదకరంగా మార్చే అంశం. స్మార్ట్ గ్లాసెస్ విషయంలో ఆ కెమెరా లెన్స్ కళ్లజోడు ఫ్రేమ్ మూలలో ఒక చిన్న నల్ల చుక్కలా దాగి ఉంటుంది. దాన్ని మామూలుగా చూసి గుర్తించడం చాలా కష్టం. అయితే దానికేదైనా ఇండికేటర్ లాంటిదుండదా? నిజానికి నియమాల ప్రకారం రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఎల్ఈడీ లైట్ వెలగాలి. అది ఎదుటివారికి ఒక హెచ్చరిక లాంటిది. ఓ, అలా ఒక సేఫ్టీ ఫీచర్ ఉందా? మరి సమస్య ఎక్కడొస్తోంది? సమస్య ఏంటంటే దాన్ని చాలా సులభంగా అధిగమిస్తున్నారు. చాలామంది ఆ చిన్న లైట్పై ఒక నల్ల మార్కర్తో చుక్క పెట్టడమో లేదా ఒక చిన్న స్టిక్కర్ అంటించడమో చేస్తున్నారు. అంటే ఆ ఒక్క సేఫ్టీ ఫీచర్ను కూడా బైపాస్ చేస్తున్నారన్నమాట. అవును. దాంతో రికార్డింగ్ జరుగుతున్నట్టు పసిగట్టే ఆ ఒక్క అవకాశం కూడా పోతుంది. ఎవరు మామూలు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఎవరు వీడియో తీసే స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకున్నారు అనేది కనిపెట్టడం అసాధ్యంగా మారుతుంది. అంటే మనకు తెలియకుండానే ఒక నిఘా కెమెరా మనల్ని అనుసరిస్తున్నట్టే. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ నివేదిక చెప్పేది నిరాశ కలిగించేది అయినా అదే వాస్తవం. ప్రస్తుతానికి మహిళల ప్రైవసీని పూర్తిగా కాపాడే సులభమైన, ఫూల్ ప్రూఫ్ పరిష్కారం ఏదీ అందుబాటులో లేదు. టెక్నాలజీ కంపెనీలు కొన్ని రక్షణ చర్యలు పెడుతున్నా వాటిని దుర్వినియోగం చేసేవాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు. చట్టాలు రావడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. అంటే చట్టపరంగా పూర్తి రక్షణ లేదు, టెక్నాలజీ పరంగా కూడా పూర్తి భద్రత లేదు. కాబట్టి చివరికి బాధ్యత మనపైనే పడుతోందన్నమాట. ఈ నివేదిక చివరికి చెప్పేదొక్కటే: మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మరింత అప్రమత్తంగా, తమ చుట్టూ ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇది వినడానికి బాగోలేకపోయినా ప్రస్తుతానికి అదే వాస్తవం. అవును. తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా వాళ్లు అతిగా స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తున్నప్పుడు కొంచెం అనుమానంగా ఉండడం, మన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల మరింత అవగాహనతో ఉండడం తప్పనిసరిగా మారింది. సరే, ఈరోజు మనం చేసిన ఈ సుదీర్ఘ చర్చను ఒక్కసారి సంగ్రహిద్దాం. స్మార్ట్ గ్లాసెస్ అనేవి మన జీవితాలను సులభతరం చేసే సౌకర్యం కోసం వచ్చిన ఒక అద్భుతమైన టెక్నాలజీ. కానీ అదే టెక్నాలజీని కొందరు మహిళల ప్రైవసీపై దాడి చేయడానికి, వారిని వేధించడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుతున్నారు. కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారి అనుమతి లేకుండా వారి వీడియోలు తీసి వాటిని ఆన్లైన్లో పెట్టి వారిని మానసికంగా హింసిస్తున్నారు. మన కళ్ల ముందే, మనకు తెలియకుండానే మనల్ని ఒక కంటెంట్గా మార్చేస్తున్నారు. ఇక మన భారతదేశంలో అయితే ఈ కొత్త తరహా నేరాలను ఎదుర్కోవడానికి సరియైన చట్టపరమైన రక్షణ కూడా లేదు. చట్టంలో ఉన్న లొసుగులు, అస్పష్టత వల్ల బాధితులకు న్యాయం జరగడం కష్టంగా మారుతోంది. మరి వీటన్నిటి అర్థమేంటి?
టెక్నాలజీ మన జీవితంలోకి చొచ్చుకొస్తున్నప్పుడు మనం దానివలన వచ్చే ప్రమాదాల గురించి మరింత తెలుసుకోవాలి, మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ చర్చ ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నను లేవనెత్తాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి గ్లాసెస్ మరింత సర్వసాధారణమైపోయి ప్రతి ఒక్కరి దగ్గర ఉండి వాటిని గుర్తించడం కూడా అసాధ్యమైనప్పుడు పబ్లిక్ స్పేస్, ప్రైవసీ అనే పదాలకు అర్థాలు ఎలా మారిపోతాయి? ఎవరైనా ఎప్పుడైనా మనల్ని రికార్డ్ చేయగలరనే ప్రపంచంలో మనం జీవించడానికి ఎలాంటి కొత్త సామాజిక నియమాలను, నైతిక హద్దులను ఏర్పరచుకోవాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.